నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నా పేరు నరేష్. మళ్ళీ కోవిడ్ వస్తుందా? కేరళలో ఒక డెత్ అయిందని, మహారాష్ట్ర కర్ణాటకలో కోవిడ్ విజృంభిస్తుందని, ఆల్రెడీ వైజాగ్ కడపలో కోవిడ్ కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ కుకట్పల్లిలో కూడా ఒక డాక్టర్కి కోవిడ్ వచ్చిందని వార్తలు మనం వింటున్నాం. అసలు కోవిడ్ మళ్ళీ రాబోతుందా? ఇది ఎలాంటి వైరస్? మాట్లాడదాం. మనతో పాటు విరించి హాస్పిటల్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ శివరామకృష్ణ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, నిజంగా కోవిడ్ అంటేనే భయం సార్. కోవిడ్ కరోనా సెకండ్ వేవ్ అయితే పోయించిందనే చెప్పుకోవాలి. చాలామంది చనిపోయారు, ప్రతి ఇంట్లో ఒకళ్ళు చనిపోయినారు సార్. అలాంటి భయంకరమైనటువంటి వాతావరణము ఈ 2025 మే నుంచి రాబోతుందా సార్? ఏమంటారు? ఇప్పుడు కొత్తగా ఒక వేరియంట్ వచ్చిందని వార్తలు వస్తున్నాయి. అది ఒమిక్రాన్ అనే లీనియేజ్లో, అంటే కోవిడ్ వైరస్లో చాలా రకాలు ఉన్నాయి. అందులో ఒమిక్రాన్ అనే లీనియేజ్ అనేది వచ్చింది. అది ఎవరికి వచ్చింది? 2-3 years బ్యాక్ వచ్చింది అది. ఓకే. సో దాంట్లో వేరియంట్స్ కొన్ని కొత్తగా పుడుతున్నాయి. అయితే కాలక్రమేణా ఏమవుతుందంటే ఏ వైరస్ అయినా కానీ మార్పు చెందుతుంది, జన్యుపరంగా మ్యుటేషన్స్ జరిగి మార్పు చెందుతుంది. సో అందులో వచ్చిన వేరియంటే ఒమిక్రాన్లో ఇప్పుడు JN.1 వేరియంట్ అనేది వచ్చింది. దాంట్లో కొన్ని సబ్ వేరియంట్స్ అని కూడా వచ్చాయి. వేరే కంట్రీస్లో కొంచెం భయాందోళనకు గురి చేస్తున్నాయి. చైనాలో, కొన్ని ఏషియన్ కంట్రీస్, హాంకాంగ్, సింగపూర్, మలేషియా ఇట్లాంటి వాటిల్లో, ఇప్పుడు కొత్తగా యూఎస్లో కూడా వార్తలు వస్తున్నాయి. అది NB.1.8.1 అని వేరియంట్, సబ్ వేరియంట్ ఆఫ్ JN.1 వేరియంట్. ఇప్పుడు ఇండియాలో ఇప్పుడు మనకు పానిక్ క్రియేట్ చేసే వైరస్ JN.1 వేరియంట్. సో అంటే ఈ కేసెస్ పెరుగుతున్నాయి, పాజిటివిటీ రేట్ పెరుగుతుందని వస్తుంది, వార్తలు వస్తున్నాయి. సహజమే. కానీ ఇక్కడ కూడా సివియరిటీ పెరుగుతుంది, ర్యాపిడ్ స్ప్రెడ్ అవుతుంది, లేకపోతే చనిపోతున్నారు పేషెంట్స్ అని మాత్రం ఎక్కడ క్లారిటీ లేదు. సో ఎక్కడ డేటా అనేది సపోర్ట్ చేయట్లేదు. చాలామంది ఓపీలో వస్తున్నారు, చూయించుకుంటున్నారు, జలుబు, దగ్గు, గొంతు నొప్పి, తెమ్మడ రావడం ఇలాంటివి అవుతున్నాయి, వెళ్ళిపోతున్నారు అంతే. సో అట్లాంటివి ఏమన్నా అవుతున్నాయా? కేస్ ఫ్యాటాలిటీస్ అంటే మృత్యువాత పడుతున్నారా అంటే ఎక్కడో ఒక దగ్గర జరుగుతుంది, కానీ అది ఎక్కువ మోతాదులో జరగట్లేదు. సో దీని గురించి భయాందోళన పడాల్సిన అవసరం లేదు. ఓకే. ఈ వైరస్ గురించి మనం సహజంగా తీసుకునే జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరన్నా వ్యాక్సినేషన్ ఇప్పటివరకు తీసుకోకపోతే కంపల్సరీ వ్యాక్సినేషన్ తీసుకోవాలి. బూస్టర్ డోస్ ఎవరైనా మిగిలిపోయి ఉంటే బూస్టర్ డోస్ తీసుకోండి. మనం సహజంగా కోవిడ్లో ఎలా పాటించామో ఆ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. చేతులు కడుక్కోవడము, శుభ్రత పాటించడము, హెల్తీ డైట్ తీసుకోవడము, ఇలాంటివన్నీ చేయాలి. ప్లస్ అది కాకుండా మాస్క్, ఎక్కడికి వెళ్ళినా మాస్క్, క్రౌడెడ్ ప్లేసెస్ అవాయిడ్ చేయాలి, అంతే. ఇవన్నీ పాటిస్తే సరిపోతుంది. ఓకే. మాస్క్ కంపల్సరీ అంటే మాస్క్ కంపల్సరీ. మాస్క్ లేకపోతే కష్టం ఇంకా. ఓకే. కోవిడ్ రావద్దంటే ముఖ్యంగా ఈ పర్సన్స్కి వస్తుంది, అంటే ఇమ్యూనిటీ పవర్ ఒకటి ఉండాలి సార్. అలా కాకుండా డైలీ వర్కౌట్ చేసే వాళ్ళకి రాదు, లేదా డైలీ సరైన డైట్ కానీ ఇవన్నీ ఫాలో అయ్యే వాళ్ళకి రాదు, నార్మల్గా తిరిగేసే వాళ్ళకి వస్తుందా అని ఏమైనా ఉంటుందా? అలా ఏం లేదు. సోకడం ఎవరికైనా సోకవచ్చు. అది ఎంత స్ట్రాంగ్ ఉన్నా, ఎంత ఫిట్ ఉన్నా, ఎన్ని ఎక్సర్సైజ్ చేసినా కానీ ఎవరికైనా సోకవచ్చు, మనం జాగ్రత్తలు తీసుకోకపోతే. ఎక్కడైనా హ్యాండ్ వాష్ చేసుకోవడం, తినే ముందు హ్యాండ్ వాష్ చేయలేకపోవడము, మాస్క్ ధరించకపోవడము, గాలి ఏరోజాల్స్ వల్ల స్ప్రెడ్ అయ్యేది కదా, గాలి నుంచి సోకేది కదా. సో కాబట్టి ఎవరెంత జాగ్రత్తలు తీసుకున్నా కానీ కంపల్సరీ సోకే అవకాశం ఉంది. ఓకే. అంటే జాగ్రత్తలు తీసుకుంటే సోకే అవకాశాలు తక్కువ, కానీ జాగ్రత్తలు తీసుకోకపోతే సోకే అవకాశాలు ఉన్నాయి. సోకిన తర్వాత ప్రభావం ఎలా ఉంటుంది అనేది డిపెండ్స్. సో సోకిన తర్వాత అంటే కోవిడ్ వచ్చిన తర్వాత ప్రభావం ఎట్లా ఉంటుంది సార్? ప్రభావం ఎట్లా ఉంటుందంటే తన ఇమ్యూనిటీ స్టేటస్ బట్టి. ఇప్పుడు యంగ్ పేషెంట్స్ ఉన్నారు, లేకపోతే హెల్తీ ఉన్నారు, వాళ్ళు అంత ప్రభావం చూపించకపోవచ్చు. వృద్ధులు, కిడ్నీ, హార్ట్, లంగ్, లివర్ ఇట్లాంటి డిసీజెస్ ఉన్న వాళ్ళలో ప్రభావం ఎక్కువగా చూపించే అవకాశం ఉంది. ఓకే. సో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆల్రెడీ వ్యాక్సినేషన్ అవ్వకపోతే వ్యాక్సినేషన్ చేయించుకోవాలి, బూస్టర్ డోసెస్ తీసుకోవాలి. ఇలా మనం జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఓకే. సో మళ్ళీ డోసెస్ అన్ని కూడా స్టార్ట్ అవుతాయి సార్ ఇప్పుడు మళ్ళీ? అంటే కొత్తగా వ్యాక్సినేషన్ షెడ్యూల్ అలా తీసుకోవాల్సిన అవసరం లేదు. 2 doses అని ఎవ్రీ ఇయర్ బూస్టర్ తీసుకుంటే సరిపోతుంది. బూస్టర్ డోస్ అని వస్తున్నాయి కోవిడ్ వ్యాక్సిన్లో, ఆ బూస్టర్ డోస్ ఒకటి తీసుకుంటే సరిపోతుంది. ఓకే. సో గతంలో మనం విన్నాం ఈ కోవిడ్ అనేది సృష్టించినారు అని చెప్పేసి. సో మళ్ళీ అలాంటి ప్రయత్నం ఏమైనా జరుగుతుందంటారా? మెడికల్ మాఫియా చైనాలో ఇది జరిగిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అది ఇప్పటివరకు మిస్టరీ, మనకి నిజం తెలియదు ఇప్పటివరకు. ఇప్పుడు కొత్త వచ్చే వేరియంట్స్ కూడా చైనా నుంచి పుట్టుకొస్తున్నాయి. ఈ JN.1 వేరియంట్ కూడా అక్కడి నుంచి వచ్చింది. సో ఆ వేరియంట్ కూడా చైనా కావాలని తయారు చేస్తుందా, లేకపోతే వచ్చాయా అనేది చెప్పడం కష్టం. సో ల్యాబ్ నుంచి బయటకు వచ్చిందా, లేకపోతే సహజంగానే జన్యుపరంగా మార్పు చెంది వచ్చిందా అనేది చెప్పడం. చైనాలోనే ఇక్కడ ప్రాంతం అది. అవును, వుహాంగ్లో స్టార్ట్ అయింది ఫస్ట్. వుహాంగ్లో స్టార్ట్ అయింది ఫస్ట్ చైనాలో. అక్కడి నుంచి స్ప్రెడ్ అయింది. చైనా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది, నిజంగా ఎక్కడి నుంచి వచ్చిందని డేటా అనేది వరల్డ్కి చూపించదు చైనా. సో కాబట్టి మనకు తెలియదు దాని గురించి. సో మళ్ళీ కూడా ఇవన్నీ రాకపోకలని బంద్ అయ్యే అవకాశం ఉంటుంది అంటారు ఇంకా? అంటే ఈ ర్యాపిడ్ స్ప్రెడ్ అవ్వడము, లేకపోతే మోర్టాలిటీ అంటే ఫెటాలిటీస్ అట్లాంటివి ఎక్కడ రిపోర్ట్ అవ్వలేదు ఇప్పటివరకు. ఓకే. స్ప్రెడ్ అవుతుంది కానీ ఆ సివియరిటీ అనేది అంత లేదు.
తీవ్రత అనేది అంత లేదు. సో కాబట్టి ఓపీలో తీవ్రత అవ్వకముందే మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. అలా కాదు. ఇప్పుడు కోవిడ్ వేవ్ మనం చూస్తే ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ తీవ్రంగా ఉండింది. అవును సార్. సెకండ్ వేవ్లో స్ప్రెడ్ అనేది కూడా ర్యాపిడ్గా ఉండింది. ప్లస్ సివియరిటీ వచ్చిన వాళ్ళకి కూడా చాలా ఎక్కువ మోతాదులో లంగ్స్ దెబ్బతినడము, హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడము, ఐసీయూలోకి వెళ్ళడము, వెంటిలేటర్ మీదకి ఎక్కడము, చనిపోవడం చాలా జరిగాయి. అవును సార్. ఆల్మోస్ట్ ఎవ్రీ ఫ్యామిలీలో తెలిసిన వాళ్ళలో అట్లీస్ట్ ఒకరన్నా చనిపోయారు. సో ఇలా జరిగింది. సో ఇట్లాంటివి జరగట్లేదు. ఇప్పటివరకు వచ్చిన కేసెస్లో కానీ చుట్టుపక్కల కానీ స్ప్రెడింగ్ అనేది జరగట్లేదు, అంత ర్యాపిడ్గా జరగట్లేదు. ప్లస్ వచ్చిన వాళ్ళు కూడా తొందరగా రికవర్ అయిపోతున్నారు. చాలామంది అంటే ఎక్కువ కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళు, జబ్బులు ఉన్న వాళ్ళు, అట్లాంటి వాళ్ళు మాత్రమే ఐసీయూలో అడ్మిట్ అవ్వడము, లేకపోతే డెత్ అవ్వడం అట్లాంటిది ఎక్కడో ఒక దగ్గర చూస్తున్నాం, కానీ సహజంగా ఎక్కువ లేదు. కాబట్టి భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. నార్మల్ లైఫ్ లీడ్ చేయండి, హెల్తీ డైట్ తీసుకుంటే సరిపోతుంది. ప్లస్ తినే ముందు ప్రతి ప్రాంతాల్లో తిరగడం, అనవసరమైన గ్యాదరింగ్స్ అనేవి అవాయిడ్ చేయాలి. ఓకే. బస్సులో వెళ్ళే వారికి బస్సులో వెళ్ళడం కానీ వెళ్ళినా కానీ వెళ్ళొచ్చు. ఇప్పుడు తప్పనిసరి అనుకోండి, మీరు బస్ లేదు, వెహికల్ లేదు, బస్సే ఉంది, వెహికల్ లేదు మీకు, బస్సులో వెళ్ళాలి, కానీ మాస్క్ పెట్టుకోండి, గ్లౌస్ వేసుకోండి, లేకపోతే అట్లీస్ట్ చేతులు, ముక్కు, కళ్ళు, చెవి ఇవన్నీ ఫేస్, నోరు ముట్టుకునే ముందు మాత్రం ఖచ్చితంగా శానిటైజర్ వాడండి. లేకపోతే చేతులు శుభ్రంగా కడుక్కోండి సబ్బుతోని, సోప్తోని. తినే ముందు కంపల్సరీ సోప్తో కడుక్కోవాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే రాదు. మాస్క్ కంపల్సరీ ధరించండి. 3 మాస్క్ అయినా పర్లేదు, ఒక నార్మల్ 3 మాస్క్ అయినా పర్లేదు, కానీ గుడ్ క్వాలిటీ ఉండాలి. క్లాత్ మాస్క్ ధరిస్తే మాత్రం రోజు వాష్ చేసుకోవాలి. క్లాత్ మాస్క్ అంత ప్రొటెక్షన్ ఇవ్వకపోవచ్చు. ఒక మెడికల్ మాస్క్ 3 మాస్క్ దొరుకుతుంటాయి. ఇప్పుడు రేట్స్ కూడా చాలా తగ్గిపోయాయి మాస్క్స్. సో కొనుక్కోవచ్చు, ఒక 5 రూపీస్ అట్లా దొరుకుతుంది, 5 రూపీస్ మ్యాక్సిమం, అంతకంటే ఎక్కువ ఉండదు. సో అది ధరించండి, మీ ప్రాణం కాపాడుతుంది కదా, కొన్ని రోజుల వరకే ఉంటుంది కదా ఇది. సో దీని గురించి వార్తలు తగ్గి అట్లీస్ట్ ఈ ప్యానిక్ అవ్వద్దు అని మొత్తం అంత క్లియర్ అయిపోయింది అని చెప్పేంతవరకు అట్లీస్ట్ జాగ్రత్తలు తీసుకోండి. ఓకే, అంతే. కానీ గాంధీ హాస్పిటల్లో కూడా దాదాపు 25 బెడ్స్ రెడీగా ఉంచినారు, కోవిడ్ కేసెస్ ఏమైనా వస్తాయి అని చెప్పేసి. అంటే గవర్నమెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు గవర్నమెంట్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ వేవ్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. కోవిడ్ ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు ఏమనుకున్నాం, వెళ్ళిపోయింది, ఇంకా అయిపోయింది, కోవిడ్ ఫస్ట్ వేవ్ అయిపోగానే అనుకున్నాం. సెకండ్ వేవ్ వస్తుందని ఎవరైనా ఊహించారా? సో గవర్నమెంట్ ఏంటంటే ఫోర్సింగ్ చేయాలి, ముందే ఏమైనా కాంప్లికేషన్స్ వస్తాయో, ఏమన్నా ఇంకా ప్రమాదం వస్తుందా అని ముందు జాగ్రత్తగా పెట్టుకోవాలి. అంతే తప్ప ముందు జాగ్రత్తగా మనం పెట్టేసామని భయాందోళన చెందాల్సిన అవసరం లేదు కదా. సో ఇప్పటివరకు మనం చూస్తే కేస్ రిపోర్ట్స్ కానీ ఏ కంట్రీలో చూసినా కానీ, ఏ ఏరియాలో చూసినా కానీ ర్యాపిడ్గా స్ప్రెడ్ అయిపోతుంది, చాలామంది సిక్ అయిపోతున్నారు, హాస్పిటల్స్ నిండిపోతున్నాయి అని అట్లాంటిది ఏం లేదు. ఇప్పుడు మా హాస్పిటల్లో చూస్తే 1 కేసు ఉంది అంతే, కోవిడ్ కేసు, అది కూడా స్టేబుల్ ఉంది. అడ్మిట్ అయిన కేసెస్లో ఓపీలో వస్తున్నాయి, కానీ వాళ్ళకి టెస్ట్ చేస్తున్నాం, కొంతమంది పాజిటివ్ వస్తుంది, కొంతమంది రావట్లేదు. సో సింపుల్ ట్రీట్మెంట్స్ ద్వారా కూడా తగ్గిపోతుంది చాలామందికి. వచ్చినప్పుడు కూడా కోవిడ్ వచ్చినప్పుడు కూడా హెల్తీ డైట్ తీసుకోవడము, ఓకే సరేనా, అంటే బయట తిరగకపోవడము, మన జాగ్రత్తలు చూసుకోవాలి. సొసైటీ పరంగా కూడా మనం బాధ్యత వహించాలి కదా. సో మనం పాజిటివ్ వచ్చింది అని తెలిసిన తర్వాత ఇంట్లో ఉండిపోవాలి, ఐసోలేట్ చేసుకోవాలి, వేరే వాళ్ళకి పోకుండా మన జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళ చుట్టుపక్కల మన ఇంట్లో వేరే వాళ్ళకి ఎవరికైనా వచ్చిందంటే వాళ్ళని దూరం పెట్టాలి, కొన్ని రోజుల వరకు, 4-5 డేస్ వరకు మనం మాస్క్ ధరించాలి, జాగ్రత్తలు తీసుకోవాలి, అంతే. మెయిన్గా జలుబు, దగ్గు, జ్వరం అంతేనా సార్? కోవిడ్ లక్షణం జలుబు, దగ్గు, జ్వరము, గొంతు నొప్పి, బాడీ పెయిన్స్ ఉంటాయి, తలనొప్పి ఉంటుంది, ఇవన్నీ సహజంగా మామూలు ఫ్లూలో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది సిమ్టమ్స్. డిఫరెన్షియేట్ చేయడానికి లేదు కొత్త వేరియంట్లో కూడా. సో కాబట్టి అట్లాంటిది వస్తే తగ్గట్లేదు, కొంచెం సివియరిటీ పెరుగుతుందంటే ఖచ్చితంగా దగ్గరలో ఉన్న జనరల్ ఫిజిషియన్ కానీ, పల్మనాలజిస్ట్ కానీ ఎవరైనా డాక్టర్ ఉంటే వెళ్ళి కన్సల్ట్ అవ్వండి. సో వాళ్ళు చెప్తారు మీకు. సార్ బేసిక్గా కోవిడ్ అంటే ఒక టైం వరకే ఉంటుందని, ఎండాకాలంలో తక్కువ ఉంటుంది, ఎండకు వానాకాలంలో ఎక్కువ అవుతుంది అని చెప్పి గతంలో విన్నాం మనం. కానీ వేరే వానాకాలం వచ్చే వరకు వర్షాకాలంలో తగ్గిపోయింది. నెక్స్ట్ టైం కూడా అంతే, వర్షాకాలం వచ్చే వరకు తగ్గిపోయింది కోవిడ్ సెకండ్ వేవ్ కూడా. అంటే ఎండకు తీవ్రత ఎక్కువ ఉంటుందా లేదా చలికాలంలో తీవ్రత ఎక్కువ ఉంటుందా? యూజువల్గా ఈ ఫ్లూ వైరస్ అన్నీ కూడా చలికి స్ప్రెడ్ అవుతాయి, అంటే చలికాలంలో ఎక్కువ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే మనం ఈ జలుబు, దగ్గు, చల్లగా వాతావరణం ఉన్నప్పుడు జలుబు, దగ్గు సోకే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, వైరస్ కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో అలా వాతావరణం మార్పు చెందినప్పుడు స్ప్రెడ్ అవుతుంది. అంతేందుకు కోవిడ్ ఫస్ట్ వేవ్ మనకి పీక్ సమ్మర్లోనే వచ్చింది, ఏప్రిల్ మేలోనే చాలా కేసెస్ రికార్డ్ అయ్యాయి. అప్పుడు సమ్మర్ అని స్ప్రెడ్ అవుతుంది అన్నారు, కానీ ఫస్ట్ వేవ్ మొత్తం హిట్ అయిందంతా కూడా ఏప్రిల్ మేలోనే. కానీ వింటర్ వచ్చే వరకు తగ్గిపోయింది. అప్పటికి అంటే వ్యాక్సినేషన్ అనేది వచ్చేసింది, ప్లస్ అది కాకుండా చాలా మందిలో అవగాహన వచ్చింది, జాగ్రత్తలు తీసుకున్నారు. సో అంటే జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కూడా చాలా మార్పులు వస్తాయి. ఓకే. సో మనం గ్యాదరింగ్స్కి వెళ్ళినా కానీ, ఫంక్షన్స్కి వెళ్ళినా కానీ, క్రౌడీ ప్లేసెస్లో వెళ్ళినా కానీ మాస్క్ ధరించడము, కరచాలనం చేయకుండా ఉండడము, దూరం ఉండడము, ఇలాంటివి చేయండి.
ఈ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కూడా కోవిడ్ తగ్గుతుంది అంటే నిజమేనా సార్ అది? అంటే ఈ ఆల్కహాల్ అనేది యూజువల్గా మనము బ్యాక్టీరియా వైరస్ని చంపడానికి వాడే పదార్థం. ఓకే. సో కొంతమంది అట్లా ఆర్గ్యూ చేస్తారు, కానీ దాంట్లో ఎక్కడ ప్రూవెన్ లేదండి. ఓకే. గొంతులో ఇన్ఫెక్షన్ వచ్చినంత మాత్రాన ఆల్కహాల్ తీసుకోవడం చనిపోతుంది అని అట్లాంటిది ఎక్కడ ప్రూవెన్ లేదు, స్టడీస్లో అయితే ప్రూవెన్ లేదు. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఎలా ఉంటుంది సార్ ఈ కోవిడ్ టైంలో? కోవిడ్ వచ్చిన వాళ్ళు కానీ ఆల్కహాల్ రెగ్యులర్గా తక్కువ మోతాదులో ఒక టానిక్ లాగా తీసుకునే వాళ్ళలో ఏం ఇబ్బంది ఉండదు. ఆల్కహాల్ అడిక్ట్స్ ఉంటారు, ఆల్కహాల్ చాలా ఎక్కువ మోతాదులో తీసుకునే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళలో ఇబ్బంది కలిగించే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. మోతాదులో అంటే ఎన్ని పెగ్గులు తీసుకోవాలి సార్? ఇప్పుడు మెన్కి అయితే 2 drinks పర్ డే, 2 pegs పర్ డే. ఓకే. విమెన్కి అయితే 1 peg పర్ డే అలౌడ్, అంతే. అంతకంటే డ్రింక్స్ అంటే 30 ml అంతే. సో అంతకంటే ఎక్కువ తీసుకున్న వాళ్ళలో మాత్రం లివర్ దెబ్బతినే అవకాశం ఉంటుంది, వేరే అవయవాలు కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది, వాళ్ళలో దుష్ప్రభావాలు ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఓకే. 60 ml తీసుకుంటే ఏం ప్రాబ్లం ఉండదు ఇంకా? అంటే డైలీ రెగ్యులర్ బేసిస్లో తీసుకున్నా కూడా ఏం గుడ్ క్వాలిటీది ఆల్కహాల్ ఎఫెక్ట్ ఉండదు బాడీకి. డైలీ తీసుకుంటే మంచిది కూడా. డైలీ తీసుకుంటే ఏం దుష్ప్రభావం ఉండదు. ఓకే. ఇట్ యాక్ట్స్ యాజ్ టానిక్. ఓకే. అంతే తప్ప ఎక్కువ టానిక్ లాగా పనిచేస్తుంది. అంతకంటే ఎక్కువ తీసుకుంటే కష్టం. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే 2 pegs తో ఆగరు. 2 pegs తీసుకున్న వాళ్ళు అక్కడే ప్రాబ్లం వస్తుంది. మనం సెల్ఫ్ కంట్రోల్ చేసుకోగలిగితే ఆల్కహాల్ ఇన్ మోడరేట్ అమౌంట్ ఈస్ గుడ్. ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్ ఈ కోవిడ్ టైంలో? ఏం లేదు, టైంకి తినండి, హెల్తీ డైట్ తీసుకోండి, ఫ్రెష్లీ ఫుడ్, అన్నెసరీ గ్యాదరింగ్స్, ఫంక్షన్స్ కానీ క్రౌడీ ప్లేసెస్లో వెళ్ళడం కానీ అట్లాంటివి అవాయిడ్ చేయండి. చేతులు శుభ్రంగా కడుక్కోండి తినే ముందు కానీ ఏదైనా తాగే ముందు కానీ. అవసరం లేకుండా కళ్ళు, ముక్కు, నోరు ముట్టుకోవడం మానేయండి. ఓకే. చేతులతోని ఓకే. నోట్లో తప్పనిసరి అవసరం వస్తే గోలు కొరుకోవడము ఇలాంటివి చేయకూడదు. తప్పనిసరి పరిస్థితుల్లో ముక్కులో కానీ కంట్లో కానీ ఏదైనా నలత పడినా కానీ లేకపోతే ముక్కులో ఏమన్నా ఇరిటేషన్ వచ్చినా కానీ ముట్టుకునే ముందు శానిటైజర్ దగ్గర పెట్టుకోండి. చేతులు శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాతనే హ్యాండిల్ చేయాలి. ఇవన్నీ పాటిస్తే కోవిడ్కి దూరం ఉన్నట్టే. సార్ గతంలో చూసుకుంటే నార్మల్గా బూస్టర్స్ తీసుకుంటే కోవిడ్ మళ్ళీ రాదు, ఎఫెక్ట్ ఉండదని చెప్పారు. బూస్టర్ తీసుకున్న తర్వాత చాలా మందికి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయి సార్. కొంతమంది హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు అలా జరిగిందంటారు? అంటే బూస్టర్ అనే కాదు, సహజంగా కోవిడ్ వ్యాక్సిన్ వల్ల కూడా ఇట్లా అయినాయి అని కొన్ని అపోహలు, హైపోథసిస్ ఉన్నాయి. అయితే అది ఎంతవరకు నిజం అనేది ఇప్పటివరకు ప్రూవెన్ కాలేదు. ఇంకోటి, కోవిడ్ డిసీజ్ వల్ల వచ్చిందా, కోవిడ్ వైరస్ వల్ల వచ్చిందా, వ్యాక్సిన్ వల్ల వచ్చిందా, ఈ రిస్క్ అనేది కూడా చెప్పడం కష్టం. అయితే కోవిడ్లో మనం సహజంగా చూస్తే కోవిడ్లో అడ్మిట్ అయిన వాళ్ళు చాలా మందిలో బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయ్యి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే. సో క్లాట్ ఫామ్ చేసే టెండెన్సీ, క్లాట్ ఫామ్ చేసే ప్రక్రియ అనేది వేగవంతం అవుతుంది బాడీలో కోవిడ్ వైరస్ వల్ల. సో అలా ఆ కోవిడ్ వైరస్ వల్ల అట్లా అయింది అని చెప్పడానికి కారణం కోవిడ్ వైరస్ సోకిన తర్వాతనే ఈ హార్ట్ అటాక్స్ ఎక్కువ వచ్చాయని చెప్పడం కరెక్ట్ అనుకుంటా. వ్యాక్సిన్ వల్ల కూడా కొంతమందికి రావచ్చు. ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళలో 10,000 మందిలో ఒకరికి వచ్చింది అనుకోండి, అట్లాంటి క్లాట్స్ ఫామ్ అయ్యి హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, ఈ 10,000 మంది సేఫ్ అయ్యారనుకోండి, ఏది బెటర్? సో మనం ఎక్కడో కాంప్లికేషన్ వస్తుందని తీసుకోకపోవడం వల్ల చాలామంది స్ప్రెడ్ అయ్యి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కోవిడ్ సెకండ్ వేవ్లో చూసాం. సెకండ్ వేవ్లో వ్యాక్సిన్ వచ్చిన కొత్తలో చాలామంది తీసుకోలేదు వ్యాక్సిన్, భయపడి వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, దుష్ప్రభావం ఉంటాయని తీసుకునే వాళ్ళు ఉన్నారు. తీసుకోకుండా తప్పు చేసి చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో కాబట్టి అది కరెక్ట్ కాదు. చాలా మంది భయపడ్డారు. అది తీసుకుంటే మనము ఏదైతే ఇంజెక్షన్ దాని దగ్గర మనం యాక్ట్ చేస్తాం, అది ఇక్కడ రెడీ అయ్యి ఉంది, అవును, అది మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని అలా అన్ని చాలా మంది అలాంటిది ఏంటంటే అవన్నీ అపోహలు. యాక్చువల్లీ ఇండియాని సేవ్ చేసింది ఏదైనా ఉందంటే కోవిడ్ వ్యాక్సినే. సెకండ్ వేవ్ తర్వాత ఇండియాని సేవ్ చేసింది ఏదైనా, సెకండ్ వేవ్లో కానీ సెకండ్ వేవ్ తర్వాత కానీ. ఎక్కడ తయారైంది సార్ వ్యాక్సిన్? మన హైదరాబాద్లో తయారైంది కదా. హైదరాబాద్ చంద్రబాబు నాయుడు పెట్టిన అది అన్నారు, అదేనా సార్? లేదు, అది జినోమ్ వ్యాలీ అని ఉంది కదా. జినోమ్ వ్యాలీ చంద్రబాబు గారు పెట్టారు, ఆయనే అప్పట్లో పెట్టారు. ఆయన పేరు కూడా బాగా వినపడ్డది. అవును, ఆయన అప్పుడు ఆపోజిషన్ లో. అవును, జినోమ్ వ్యాలీలో అక్కడే తయారైంది. చాలా హెల్ప్ అయింది కదా సార్? అవును, చాలా హెల్ప్ అయింది. ఇండియాలో ప్రిపేర్ అయిన వ్యాక్సిన్స్ ఇండియన్స్ అందరికీ వాడాము. ఆ వ్యాక్సినేషన్ రేట్ కూడా బాగా అయింది. సో సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న చొరవ వల్లనే ఇదంతా జరిగింది. ఓకే సార్, ఈ కోవిడ్ రావడానికి ఏమైనా ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుందా సార్? చిన్నపిల్లలకి వస్తుంది, ముసలి వాళ్ళకి వస్తుంది, అట్లా ఒక ఏజ్ లేదండి. ఎవరికైనా రావచ్చు ఎఫెక్ట్. ఏజ్ కోమార్బిటీస్, గుండె జబ్బు, లివర్ జబ్బు, లేకపోతే కిడ్నీ జబ్బు, లంగ్స్ జబ్బు ఆల్రెడీ ఉన్న వాళ్ళలో దుష్ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. చిన్నపిల్లల్లో కూడా సోకే రేట్ చాలా ఎక్కువ ఉంటుంది, కానీ చిన్నపిల్లల్లో అంత దుష్ప్రభావం చూపించట్లేదు. మామూలు జలుబు, దగ్గు, ఫీవర్ లాగా వచ్చింది. ఈవెన్ ఇప్పుడు చిన్నపిల్లలకు మనం వ్యాక్సిన్ చేయలేదు. చిన్నపిల్లలు రిస్క్లో ఉంటారా అంటే రిస్క్లో ఉంటారు. రావడం అనేది వస్తుంది, కానీ సివియరిటీ అంత చూపెట్టలేదు. చిన్నపిల్లల్లో కూడా చిన్నపిల్లలు చాలా మంది ఉంటారు. సో అంటే ఆల్రెడీ లివర్ ప్రభావం, చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి కొన్ని హార్ట్ డిసీజ్, డయాబెటీస్ ఉండడము,
లేకపోతే ఏమైనా లివర్ డిసీజ్ ఉండడము, కంజెనిటల్ అబ్నార్మాలిటీస్ అంటారు, వాళ్ళలో దుష్ప్రభావం ఎక్కువ చూపించే అవకాశం ఉంది. సో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఓకే. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కోవిడ్ ఎట్లుంటుంది సార్? కోవిడ్ ఎఫెక్ట్ ఎట్లుంటుంది? డయాబెటీస్ కంట్రోల్లో ఉందా అన్కంట్రోల్డ్ ఉందా అనేది ఈ విషయం చాలా ఇంపార్టెంట్. కంట్రోల్లో ఉన్న డయాబెటీస్ అయితే నార్మల్ పర్సన్ లాగానే ఉంటుంది. అన్కంట్రోల్డ్ ఉందనుకోండి వాళ్ళు ఇమ్యూనిటీ సహజంగానే తక్కువ ఉంటుంది. సో వీళ్ళలో దుష్ప్రభావం చూపించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. సార్ ఒకవేళ ప్రెగ్నెన్సీ పేషెంట్కి కోవిడ్ వస్తే కనుక పుట్టబోయే బిడ్డకి ఏ విధంగా ఉంటుంది సార్? ఇప్పుడు ప్రెగ్నెన్సీ పేషెంట్ కూడా కోవిడ్ వస్తే కూడా గర్భం మీద, గర్భసంచి మీద దుష్ప్రభావం చూపించదు. అంటే అన్లెస్ అది ర్యాపిడ్గా స్ప్రెడ్ అయిపోయి బాడీలో ఒక సైటోకిన్ స్టామ్ అంటారు, అట్లాంటిది ఏదైనా క్రియేట్ చేస్తే తప్ప బిడ్డ మీద ప్రభావం ఉండదు. సహజంగా కోవిడ్ ఎఫెక్ట్ చేసేది అవయవాలు, లంగ్స్, ఊపిరితిత్తులను ఎఫెక్ట్ చేస్తుంది. ఓకే. సో ఊపిరితిత్తుల వరకు అయితే స్ప్రెడ్ అయింది అని అంటే ఇంకా మనం సహజంగా వాటికి కావాల్సిన మందులు తీసుకోవడము, ఇంకా దుష్ప్రభావం ఎక్కువ అయిపోతే ఆక్సిజన్ వరకు వెళ్ళడం ఇట్లాంటివి జరుగుతుంది. అంతే తప్ప అక్కడి నుంచి బాడీలో స్ప్రెడ్ అయిపోయి బాడీలో మొత్తం అంతా సైటోకిన్ స్టామ్ లాగా క్రియేట్ అయిందంటే ఇప్పుడు బిడ్డ మీద కూడా దుష్ప్రభావం ఉండే అవకాశాలు ఉంటాయి. సో బిడ్డకు కూడా కోవిడ్ వచ్చే అవకాశం? కోవిడ్ గర్భంలో ఉన్న బిడ్డకు కోవిడ్ వచ్చే అవకాశాలు లేవండి, కరోనా రాదు. కానీ ఆ బాడీలో ఉన్న దుష్ప్రభావం బిడ్డ మీద కూడా పడుతుంది. అంతే సార్. నార్మల్గా హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటారు కదా, వాళ్ళ ఇంట్లో ఉంటారు, కలిసి ఉంటారు. 1 వీక్ తర్వాత హస్బెండ్ కానీ వైఫ్ కానీ కోవిడ్ వచ్చింది అనుకోండి. సో వైఫ్కి కోవిడ్ వస్తే హస్బెండ్ పరిస్థితి ఏంటంటారు సార్? ఇంట్లో వాళ్ళు కలిసి ఉంటారు. సో వైఫ్, ఫ్యామిలీ మెంబర్, క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్, వైఫ్ అండ్ హస్బెండ్ అనుకోవచ్చు, లేదా పేరెంట్స్ ఉంటారు కలిసి, లేదా పిల్లలు, ఎవరికైనా ఇంట్లో సోకింది అంటే వాళ్ళకు ఒక గది సపరేట్గా ఉండగలిగితే వాళ్ళని ఐసోలేట్ చేయాలి. గదిలో పెట్టేసి వాళ్ళకి ఫుడ్ పంపించడము, ఆ గదిలోనే ఉంచడము వీలైనంత కాదు చేయాలి. మిగతా వాళ్ళందరూ ఇంట్లో మాస్క్ ధరించాలి. ఈవెన్ ఆ కోవిడ్ వచ్చిన పాజిటివ్ వచ్చిన పేషెంట్ కూడా మాస్క్ ధరించాలి. ధరిస్తే వేరే వాళ్ళకి స్ప్రెడ్ అయ్యే అవకాశాలు తక్కువ. రైట్. హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళు ప్రైవేట్గా కలుస్తూ ఉంటారు. అవును. 1 వీక్ తర్వాత వైఫ్కి వచ్చింది అనుకో, హస్బెండ్ కూడా వచ్చే అవకాశం ఉంటుందా? ఉంటుంది కదండి. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ క్లోజ్గా ఉన్నారు అంటే వైఫ్ వచ్చిందంటే హస్బెండ్కి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సిమ్టమ్స్ ఉన్నాయంటే వెంటనే చెక్ చేయించుకోండి, టెస్ట్ చేయించుకొని చెక్ చేయించుకోండి. పాజిటివ్ వచ్చిందంటే వాళ్ళు కూడా ట్రీట్మెంట్ చేసుకోవాలి. సిమ్టమ్స్ లేవు అంటే సబ్ క్లినికల్ ఇన్ఫెక్షన్, సో దానికి ట్రీట్మెంట్ కూడా అవసరం లేదు. ఓకే. అంటే ఆల్రెడీ ఇమ్యూనిటీ ఉంది, తనకి ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ ఆ ఇమ్యూనిటీ కాపాడుతుంది అని అర్థం. సిమ్టమ్స్ లేకపోతే అసలు ఎటువంటి రియాక్షన్ చేయాల్సిన అవసరం లేదు, డాక్టర్ని కలవాల్సిన అవసరం కూడా లేదు. వైఫ్ వచ్చింది కదా నేను కూడా వెళ్ళి టెస్ట్ చేయించుకుంటా, నాకు సిమ్టమ్స్ లేవు అంటే డబ్బులు వేస్ట్. టెస్ట్ చేయించుకుంటే డబ్బులు వేస్ట్. తనకు కూడా పాజిటివ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. పాజిటివ్ సిమ్టమ్స్ చూసుకో, పాజిటివ్ వచ్చే ఛాన్స్, కోవిడ్ టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చి రావడం వేరు, సిమ్టమ్స్ ఉండడం వేరు, సిమ్టమ్స్ ముదరడం వేరు. పాజిటివ్ వచ్చిన అందరికీ సిమ్టమ్స్ ఉండాలని లేదు. ఓకే. పాజిటివ్ వచ్చి నార్మల్గానే అసలు తెలియకుండా తగ్గిపోతుంది, ఇన్ఫెక్షన్ వెళ్ళిపోతుంది బాడీ నుంచి, అంటే ఇమ్యూనిటీ బాగుంది అని అర్థం. ఓకే. పాజిటివ్ వచ్చిన వాళ్ళకి సిమ్టమ్స్ వస్తాయి, కొంతమంది కొన్ని సిమ్టమ్స్ వచ్చేసి తగ్గిపోతాయి, కొంతమంది సిమ్టమ్స్ సివియర్ ఎక్కువ వస్తాయి, వాళ్ళు మందులు వాడాలి అలా. ఓకే సార్. చాలా మందికి ఫుడీస్ ఉంటారు, బయటే తింటారు, వాళ్ళు వీక్లో 4 days బయటనే తింటారు. కోవిడ్ ఇంత స్ప్రెడ్ అయ్యే టైంలో బయట తినే వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు మీరు? ఇక్కడ బయట తిన్నా కానీ బయట తినే ప్లేసెస్లో క్రౌడినెస్ ఉంటుంది. సో అంటే మనము ఫుడ్లో వచ్చేస్తుంది వైరస్ అని లేదు ఇక్కడ, కాకపోతే బయట తీసుకునే ఫుడ్ దగ్గర క్రౌడినెస్ ఎక్కువ ఉంటుంది. సో అక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి, లేకపోతే అవాయిడ్ చేయడం బెస్ట్, అవాయిడ్ చేయడం బెటర్, బయట ఫుడ్ అవాయిడ్ చేయడం బెటర్. ఈ వేవ్ కానీ న్యూస్ మొత్తం తగ్గేంత వరకు. ఓకే. చాలా మంది బయట ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తీసుకుంటారు, ఎట్లన్నా బయట తీసుకుంటాం, మార్కెట్లో తీసుకుంటాం. ఈ టైంలో స్పెసిఫిక్గా ఈ టైంలో వాళ్ళు ఎలా క్లీన్ చేసుకొని తినాలంటారు సార్? రొటీన్గా మనం ట్యాప్ వాటర్ కింద కడిగేయాలి. వాటర్ కింద ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ క్లీన్గా 2-3 సార్లు కడగాలి. కడితే సరిపోతుంది. కొన్ని వెజిటేబుల్ వాషెస్ అని కొన్ని లిక్విడ్స్ వచ్చాయి మార్కెట్లో, వెజిటేబుల్ వాష్ కోసం కొన్ని లిక్విడ్ డిటర్జెంట్స్ లాంటివి వచ్చాయి. ఓకే. సో అవి వాటితో కడగచ్చు, ఖచ్చితంగా వాడాలంటారు. అవి వాడితే మనకు సేఫ్టీ ఎక్కువ ఉంటుంది అంతే. ఓకే. లేకపోతే మీకు అవి అవైలబుల్ లేవు, లేకపోతే వాటికి డబ్బులు పెట్టలేము అనుకుంటే 3-4 times కడగండి వెజిటేబుల్స్ని, 3-4 times 4-5 times కడగండి. ఓకే. వాటర్ కింద. సార్ పర్టికులర్గా ఈ కోవిడ్ పెరుగుతుందనే టైంలో చాలామంది బయట టీ షాప్స్ దగ్గర టీ తాగడం, ఎక్కువగా స్మోక్ చేయడం చూస్తుంటాం. ఈ స్మోక్ చేయడం వల్ల కోవిడ్ వ్యాప్తి ఎట్లుంటుంది సార్? పెరిగే అవకాశం ఉంటుందా? స్మోక్ చేయడం వల్ల కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. స్మోక్ చేసి బయటికి వెళ్తుంటాం పొగ, సో అందులో కూడా స్ప్రెడ్ అవ్వచ్చు. ప్లస్ స్మోకింగ్ చేసే వాళ్ళు కోవిడ్ వచ్చింది అనుకోండి, వాళ్ళలో దుష్ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఆల్రెడీ లంగ్స్ మీద దుష్ప్రభావం ఉంటుంది కదా స్మోకింగ్. లంగ్స్ ఆల్రెడీ డ్యామేజ్ కండిషన్లో ఉంటాయి కదా. ఇయర్స్ టుగెదర్ స్మోకింగ్ చేసే వాళ్ళు లంగ్స్ ఆల్రెడీ డ్యామేజ్ అయ్యి ఉంటాయి. ఓకే. సో వాళ్ళలో స్ప్రెడ్ అవ్వడము, లంగ్ డిసీజ్ ఎక్కువ అవ్వడము ఇట్లాంటివి చాలా కామన్. స్ప్రెడ్ అవ్వడం కామన్, వాళ్ళలో దుష్ప్రభావం ఎక్కువ చూపించే అవకాశాలు ఉంటుంది. లంగ్స్ దెబ్బతినే అవకాశాలు. ఇయర్స్ స్మోక్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా సార్, అంటే రెగ్యులర్ చైన్ స్మోకర్స్ ఉంటారు. అలాగే కూడా కొద్దిమంది స్మోక్ చేసి ఒక 3 months ఆపేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎఫెక్ట్ ఎట్లుంటుంది సార్ మధ్యలో ఆపి?
తర్వాత అంటే మనం స్మోకింగ్ చేసి ఆపేసిన వాళ్ళలో వెంటనే దుష్ప్రభావం ఉండదు, వాళ్ళలో ఎంతో కొంత లంగ్స్ ఎఫెక్ట్ అయి ఉంటాయి. కానీ ఇమ్మీడియట్గా కోవిడ్ వస్తే దానికి అంటే మానేసి ఆల్రెడీ ఒక 3-4 months 4-5 months అయింది అంటే దుష్ప్రభావం అంత ఉండకపోవచ్చు. కానీ ఎప్పుడైనా కానీ స్మోక్ చేసిన వాళ్ళకి ఫ్యూచర్లో సిఓపిడి అంటాం, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్, అట్లాంటి జబ్బు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే, లైక్ క్యాన్సర్ లా కన్వర్ట్ అవ్వచ్చు స్మోకింగ్ చేసే వాళ్ళలో. ఆల్రెడీ స్మోకింగ్ చేసి వదిలేసిన వాళ్ళలో సిఓపిడి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, సో ఎలా అయినా కూడా స్మోకింగ్ చేసే వాళ్ళ డేంజర్లో ఉన్నట్టే ఈ కోవిడ్ టైంలో. ఈ గుట్కా పాన్ పరాగ్ రెగ్యులర్గా అలవాటు వాళ్ళు కూడా అంటే వాళ్ళలో ఏమవుతుందంటే ఓవరాల్ క్యావిటీ అంతా బాగుండదు. సో వాళ్ళ నుంచి స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పాన్ తిని ఎక్కడ పడితే అక్కడ ఊసేయడం అట్లాంటివి చేస్తుంటారు కదా, వాళ్ళకి కోవిడ్ వచ్చింది అనుకోండి, వాళ్ళ నుంచి స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే, ఇంట్లో పెట్ డాగ్స్ ఉంటాయి సార్, పెట్ డాగ్స్ వల్ల కోవిడ్ వచ్చే అవకాశం ఉంటుందా? పెట్ డాగ్స్ వల్ల కోవిడ్ వచ్చే అవకాశాలు తక్కువ అండి. ఇప్పటివరకు అయితే ఇక్కడ రిపోర్ట్ అవ్వలేదు. పెట్ అనిమల్స్ నుంచి కోవిడ్ రావడం, లేకపోతే పెట్స్ నుంచి పెట్స్ రావు, పెట్స్ నుంచి పెట్స్ స్ప్రెడ్ అవ్వడం, లేకపోతే పెట్స్ నుంచి మనుషులకు స్ప్రెడ్ అవ్వడం అట్లాంటిది ఇక్కడ వరకు ఎప్పుడూ రిపోర్ట్ అవ్వలేదు. సో దాని గురించి అవగాహన కూడా లేదు ఎవరికి. సో కాబట్టి దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పెట్స్ వల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు. పెట్స్ వల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. కానీ పెట్స్ని సేఫ్గా ఉంచండి, పెట్స్ని బయట తిరగనివ్వండి. కోవిడ్ వేవ్ ఉన్నప్పుడు అంటే కోవిడ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అని, లేకపోతే కోవిడ్ వేవ్ ఉన్నప్పుడు అని తిరగనివ్వకండి, అంతే. తిరగనివ్వదు, అంతేగాని బయట తిరగనివ్వండి. సరే, ఈ టైంలో చాలా మందికి భయం అవుతుంటుంది. ఎవరికైనా జలుబు అనేది కామనే, వెదర్ చేంజ్ అయింది. ఇప్పుడు మనకి జలుబు అవుతుంది, దగ్గు వస్తుంటుంది, లేదా ఫీవర్ వస్తుంది, వాళ్ళందరికీ భయపడతారు. ఈ జలుబు కానీ దగ్గు కానీ ఫీవర్ వచ్చిన వాళ్ళందరికీ కోవిడ్ లక్షణాలు ఉన్నట్టేనా? లేదండి, అంటే అందరికీ ప్రతి జలుబు కాజ్ చేసే వైరస్ కోవిడ్ కాదు. అట్లా వాళ్ళకి మాత్రం భయం ఉంటుంది. ఈ టైంలో ఇట్లా న్యూస్ స్ప్రెడ్ అవుతున్న టైంలో ఉంటుంది. సో జలుబు దగ్గు మామూలుగా వచ్చినప్పుడు ఎప్పుడు వచ్చే జలుబు దగ్గు, ఇప్పటివరకు జలుబు దగ్గు రాని వాళ్ళు ఉండరు కదా, ఉండరు. సో వాళ్ళకి వచ్చినప్పుడు తీవ్రత అనేది వాళ్ళకి తెలిసిపోతుంది. సివిరిటీ పెరుగుతుంది, 1-2 daysలో తగ్గట్లేదు, ఇంకా సివిరిటీ పెరుగుతుంది అన్నా కానీ, ఆ లక్షణాలు కొంచెం డిఫరెంట్గా అనిపించినా కానీ వెంటనే దగ్గరలో ఉన్న జనరల్ ఫిజిషియన్ కానీ పల్మనాలజిస్ట్ కానీ సంప్రదించండి. సో వాళ్ళు చెప్తారు మీకు ఏం చేయాలనేది. సో వాళ్ళ ద్వారా మనం ఏం చేయాలి, టెస్ట్ చేసుకోవాలా వద్దా అనేది డాక్టర్ మీకు సలహా ఇస్తారు. దాన్ని బట్టి టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ వచ్చింది అనుకోండి, వెంటనే దాని సంబంధించిన ట్రీట్మెంట్ అనేది ఉంటుంది, అది చూసుకోవచ్చు. ఓకే, సో గతంలో తీసుకునే వాళ్ళు ఈ బూస్టర్స్ కానీ వ్యాక్సిన్ వ్యాక్సిన్ అసలే తీసుకునే వాళ్ళు కంపల్సరీ ఫుల్ కోర్స్ తీసుకోవాలి. వ్యాక్సిన్ ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు బూస్టర్ తీసుకుంటే సరిపోతుంది. చాలా మందికి ఏమైందంటే నేను కూడా ఫస్ట్ వ్యాక్సిన్ తీసుకున్నాను, సెకండ్ బూస్టర్ తీసుకోలేదు అనుకుంటా, కానీ మెసేజ్ వచ్చేసింది నేను తీసుకోకముందుకే, యువర్ వ్యాక్సినేటెడ్ సక్సెస్ఫుల్లీ అని. నేను తీసుకోలే, ఇంకా ఎట్లుంటుంది సార్ ఇప్పుడు? అది అంటే బై మిస్టేక్ ఏదో వచ్చి ఉంటుంది మీకు పోర్టల్లో. సో కాబట్టి మీకు తీసుకోలేదంటే మీకు తెలుస్తుంది కదా, మీరేం తీసుకోవచ్చు. ప్రైవేట్లో తీసుకోవాలి, తీసుకుంటే మంచిది, ప్రొటెక్షన్ ఉంటుంది ఎంతో కొంత. ఓకే, ఈ వేవ్ ఈ పీరియడ్ అనేది ఎన్ని రోజులు ఉంటుంది సార్? అంటే అసలు ఇది వేవ్ లాగా కూడా కన్సిడర్ చేయట్లేదు నేను. ఎందుకంటే వేవ్ అంటే ఇట్స్ నథింగ్ బట్ ర్యాపిడ్ స్ప్రెడ్ అవుతుంది. మధ్యలో కూడా వార్తలు విన్నాం 1 or 2 days కోవిడ్ వస్తుంది. అవునవును, మధ్యలో కూడా వచ్చింది, 2-3 సార్లు వచ్చాయి ఇట్లాంటి వార్తలు వచ్చాయి, కోవిడ్ వచ్చేస్తుంది స్ప్రెడ్ అవుతుంది అని అన్నారు. మళ్ళీ అది అంటే కొన్ని ఛానల్స్ వ్యూయర్షిప్ కోసం కూడా వార్తలు వేస్తాయి. జెన్యున్ గా పెద్ద ఛానల్స్ వచ్చిన న్యూస్ మేము అడగడం జరిగింది. సో కాబట్టి ర్యాపిడ్ స్ప్రెడ్ అవుతుంది అంటే గవర్నమెంట్ క్లియర్గా అనౌన్స్మెంట్స్ ఇస్తుంది. సో గవర్నమెంట్ అనౌన్స్ చేసింది, మీరు బయటికి వెళ్ళకండి, లాక్డౌన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అట్లాంటివి అప్పుడు సీరియస్ తీసుకోవాలి. అప్పటి వరకు భయాందోళన చెందాల్సిన అవసరం లేదు, అప్పుడు కూడా భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. మనం తీసుకునే జాగ్రత్తలు మనం తీసుకుంటే సరిపోతుంది. బూస్టర్ తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం బూస్టర్ తీసుకోండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.